పూజకి పూలు లేనప్పుడు ఏం చేయాలి? చాలామందికి పూజ చేసేటప్పుడు పూలు లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. కానీ దేవుడికి మనం పూజ చేసేటప్పుడు పూలు పెట్టాలి కదా! మరి పూలు అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలంటే పూజకు పూలు బదులుగా అంటే పూలు లేనప్పుడు భగద్ భగద్ భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తితో ఆకు గాని అంటే తులసి వంటివి లేదా పండ్లు గానీ లేదా నీళ్లు సమర్పించవచ్చు. లేదా అక్షింతలు బియ్యంతో కలిపిన అక్షింతలు ఉంటాయి కదండీ! అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం, దీపం, ధూపం వంటివి వాడవచ్చు. మనం స్పెషల్లీ పూలొక్కటే వాడనవసరం లేదు. దేవుడు మనం చేసే చిన్న చిన్న పనులలో అన్నీ మంచే చూస్తాడనమాట. ఇవి కూడా లేకపోతే పూలు లేవని చింతించకుండా భగవంతునిపై ధ్యానం చేయటం లేదా అక్షింతలను పువ్వుల స్థానంలో ఉపయోగించడం వలన ఉత్తమమైన మార్గం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడికి ముఖ్యమైనవి భక్తి కానీ ఆయనకి ఆడంబరించే ఆడంబరాలు ఇవన్నీ అతను చూడడు. మన భక్తి ఎంతవరకు ఉందో అంతవరకే చూస్తాడనమాట. సో వీలైనంతగా దేవుణ్ణి భక్తితో మనమే చూస్తాం కాబట్టి దేవుడు కూడా మనలో భక్తే చూస్తాడు. అందుకనే పూలు లేవని భగవంతుని పూజించడం మానేయకండి. భక్తితో మీరు కలిపి అక్షింతలైనా దేవుడికి సమర్పించండి. లేదా ధూపం అన్నా, దీపం అన్నా, కొన్ని పండ్లైనా పెట్టండి. ఏదైనా సరే దేవుడు స్వీకరిస్తాడు. మనసుతో చేసే ఏ పనైనా సరే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనిషి కాదండి, భగవంతుడు, పరమాత్ముడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. భగవంతుడిని ఎప్పుడైనా మనం మనసుతో కొలవాలి తప్ప మన ఆలోచనలతో కొలవకూడదు. మన ఆలోచన ఇది ఇస్తే దేవుడు ఇది ఇస్తాడనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి దేవుణ్ణి వీలైనంతగా భక్తితో పూజించాలి, జపించాలి లేదా ధ్యానం చేయాలి. అలా కాకుండా దొంగ పూజలు, దొంగ జపాలు, దొంగ ఆలోచనలు ఇవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడికి మనం దొంగని కాదు, కోతి జపం అంటారు కదా, అలా కోతి తను ఎవరైనా చూస్తున్నారా లేదా అన్నట్టు అందరి కోసం చేస్తుంది. అలా కాకుండా భక్తితో దేవుని కొలవండి, భక్తితో పూజించండి. భక్తితో మీ దగ్గర పూలు ఉంటే పూలు పెట్టండి. పక్కన వాళ్ళ ఇంట్లో పూలు కోసి పెట్టడం కానీ అలా ఎప్పుడు చేయకూడదు. ధర్మం అనేది ఉంటుంది. ఈ సృష్టి మొత్తం నడిచేది ధర్మమే. మనం ధర్మంగా ఉన్నామా, ధర్మం అనేది పాటిస్తున్నామా లేదా అనేదే భగవంతుడు చూస్తాడు. ఆయన ఎంత చేసినా అది మన మంచికే. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ.